ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు. ఏపీలో 10 ఏళ్ల తర్వాత పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు కూడా పొత్తు వ్యవహారంలో టీడీపీకి బీజేపీకి మధ్య సంధి కుదిర్చే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ప్రధాని మోడీ కూడా ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఏపీలో యాక్టివ్ గా ఉన్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు వ్యూహాలపై చర్చించేందుకు ఆయన కుకట్పల్లిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్లో క్యాడర్ను యాక్టివ్గా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే జనసేన కుకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్, వీర మహిళా చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా బాధ్యతలు, గ్రౌండ్ రిపోర్ట్లను, స్థానిక ఇష్యూలపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుకునేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి కేడర్ను బలోపేతం చేయడం, ప్రతి డివిజన్కు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం, యువత, మహిళలపై దృష్టి పెట్టడం వంటి అంశాలను ప్రధానంగా చర్చకు తీసుకువచ్చారని తెలిపారు. నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలు, జీహెచ్ఎంసీలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్ లిస్ట్ తయారు చేయాలనే నేతలకు సూచించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 సీట్లలో 76 సీట్లు గెలిస్తేనే ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. సాధారణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ మెజారిటీని సాధించడం కష్టంగా అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం నగరంలో మొత్తం 92.5 లక్షలకు పైగా ఓటర్లు నమోదయ్యారు. అర్బన్ ఓటర్లలో యువత శాతం ఎక్కువ కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా గణనీయంగా కనిపిస్తోంది.